హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ ప్రాంత వాసులందరికీ కూడా లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కూడా ఒక సహోదరులుగా అన్నదమ్ములుగా మీ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి దేవుడు అప్పగించినటువంటి గొప్ప బాధ్యతను మా భుజాన చేపట్టి మేము పొందినటువంటి రక్షణను, మేము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను మీరు కూడా పొందుకోవాలని, మీరు కూడా రక్షణ మార్గంలో నడవాలని ఆశతో మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. దయించి ప్రియమైన సహోదరులారా, ఈ మైక్ ద్వారా వస్తున్నటువంటి మాటలను మీరు దయించి శ్రద్ధతో విని గ్రహించాల్సిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే, సహోదరులు సేవకులు అందరూ కూడా ఈరోజు ఆ విషయం గురించి మాట్లాడారు. ప్రేమికుల దినోత్సవం ప్రతి యువక అందరూ కూడా ఈరోజు జరుపుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు. ప్రేమ ఈ లోకాన్ని నడిపిస్తుంది. నిజమేనండి, ప్రేమ ఈ లోకాన్ని నడిపిస్తుంది. ప్రేమ లేకపోతే ఈ జగతి అనగా ఈ లోకము ఏమాత్రము ముందుకు నడవదు. ఈ విషయాన్నే దేవుడు అనేక సందర్భాల్లో తెలియజేశారు. మనుషుల ప్రేమ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది, కొన్ని షరతులకు లోబడి ఆ ప్రేమను ఇతరులకు ఇస్తూ ఉంటారు. మనందరము గమనిస్తూనే ఉంటాం. తల్లి తండ్రి ప్రేమ బిడ్డలు కొంతవరకు మాత్రమే దాన్ని ఆస్వాదిస్తారు. అన్నదమ్ముల ప్రేమ మరికొంతకాలం మాత్రమే ఉంటుంది. భార్యాభర్తల ప్రేమ కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ శాశ్వత కాలము ఉండదగిన ప్రేమ దేవుని ప్రేమ. అందువలననే ఆయన మనందరినీ కూడా ప్రేమించి మన కొరకు గొప్ప బహుమానాన్ని కూడా ఇచ్చి ఉన్నారు. సాధారణంగా ప్రేమించుకునేవారు ఈ రోజు అనగా ప్రేమికుల రోజు ఒకరినొకరు కొన్ని గిఫ్ట్లతో వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా నీ కోసము ఈ ప్రత్యేక బహుమతి అంటూ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అది చూసి దాన్ని తీసుకున్న వాళ్ళు ఎంతో మురిసిపోతూ ఉంటారు. కానీ వస్తు రూపంలో ఉన్నటువంటి ఆ బహుమతి కొంతకాలం మాత్రమే ఉంటుంది. వస్తు రూపంలో ఉన్న ఆ బహుమతి కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి యొక్క వ్యక్తి యొక్క ప్రేమ కూడా కొంతకాలం మాత్రమే ఉంటుంది. తరువాత మన మీద ఒక అభిప్రాయం మారిపోతే ఆ ప్రేమ కూడా మారిపోతుంది. మనుషుల ప్రేమ అంతేనండి. మన మీద మంచి అభిప్రాయం ఉంటే మన మీద లేనిపోని ప్రేమ, చాలా ఎక్కువ ప్రేమ మన మీద కనబరుస్తూ ఉంటారు. ప్రేమ మన మీద ఏదో ఒక ఆశ చేత, ఏదో ఒకటి ఆశించి మనిషి ఇతరులను ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏమీ ఆశించక మనల్ని రక్షించడం కోసమే, మనల్ని బ్రతికించడం కోసమే, మనల్ని నడిపించడం కోసం మాత్రమే ఆయన మనల్ని ప్రేమించి తనకు ప్రాణమైనటువంటి తన జీవాన్ని కూడా మనందరి కోసము ఇచ్చి మనకొక గొప్ప బహుమతి ఇచ్చారు. ఆ బహుమతిని మనం ఎవ్వరం కూడా గ్రహించలేకపోతా ఉన్నాం. ఆ గొప్ప బహుమతే నిత్య జీవము. భూమి మీద ఉండే అతి కొద్ది కాలం మాత్రమే ఏదైనా ఒక వస్తువు గాని, ఒక బహుమతి గాని, ఒక ప్రాణం గాని ఉంటుంది. కానీ ఈ ప్రాణం పోయిన తరువాత కూడా నిత్యము జీవంతో ఉండే ఒక గొప్ప అవకాశమే నిత్య జీవము. అటువంటి నిత్య జీవాన్ని దేవుడు మన కోసం ఒక బహుమతిగా, ఒక ప్రత్యేకమైన బహుమతిగా మనల్ని ప్రేమించి ఆయన మన కోసం నిత్య జీవాన్ని ఇచ్చారు. మనమందరము గ్రహించాలి. మన కొరకు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మనల్ని ఈ సర్వ సృష్టి మీద సర్వ హక్కులతో సంతోషముగా జీవించండి,
అని మనకి ఈ సర్వ సృష్టిని ఇచ్చారు. కానీ మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచి సృష్టిలో ఉండే మిగతా వాటినన్నిటినీ కూడా ఆరాధించడం మొదలుపెట్టాం. దేవునికి కలిగినటువంటి ఆగ్రహం మనల్ని కూడా హతము చేయగలదు. ఆయన ఆగ్రహిస్తే ఒక్క క్షణంలోనే మనమందరము కూడా కనుమరుగైపోగలము. కానీ ఆయన ఆగ్రహాన్ని మన మీద చూపించడానికి రాలేదు. ప్రేమను చూపించి మనల్ని తిరిగి మార్చుకోవాలని నరరూపధారిగా తిరిగి ఆయనే ఈ భూమి మీద మళ్ళీ జన్మించి మన కొరకు అనేక రకమైనటువంటి బోధలు చేశారు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. రోగాలను స్వస్థపరిచి మరణించిన వారిని తిరిగి లేపగలిగే గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూనే మన కొరకు, మన పాపాల కొరకు, పాపాలు అనగా మన తప్పిదాల కొరకు, దాని కొరకు వేయబడిన శిక్షను ఆయనే భరించి, ఆయనే శిలువ మీద భరించి తిరిగి మరణాన్ని సైతము జయించి, ఇదిగో నేను త్వరలో రాబోతా ఉన్నాను, మీరందరూ కూడా రెండవ రాకడలో మీరందరూ సిద్ధపాటు కలిగి తిరిగి నాతో పాటు జీవించగలిగే భాగ్యాన్ని పొందుకోండి, ఇదిగో నా వాక్యానుసారము జీవించండి అంటూ ఆయన మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరందరూ కూడా ఈ మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించండి. ఇదిగో మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? మన కొరకు ఇదిగో మన పట్ల అద్భుతాలు చేయగల దేవుడు ఎవరు అని గ్రహించండి. నిజమేనండి, ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన ద్వారా అనేక అద్భుతాలు మా జీవితాల్లో చేసుకున్నాం, అనేక అద్భుతాలు మా జీవితాల్లో పొందుకున్నాం. మేమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాక్షులుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. నమ్మండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నమ్మండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకరక్షకుడు. ఆయన అంగీకరించండి. షరతులు లేని ప్రేమ, ఈ మానవుల ప్రేమ షరతులకు లోబడి ఉంటుంది, కొన్ని కండిషన్స్ కు లోబడి ఉంటుందేమో కానీ దేవుని ప్రేమ అలా లేదు. నీవు అంగీకరించినట్లయితే ప్రభువా అని నువ్వు పిలిచి ప్రేమతో ఆయన విశ్వసించి నువ్వు మోకాళ్ళు నువ్వు ఉన్న చోటనే ప్రార్థించు, నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతా ఉంది. నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరబోతా ఉన్నాయి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు మారబోతా ఉన్నాయి. నీ జీవితంలో నీ కుమారుడు నీ కుమార్తె యొక్క భవిష్యత్తు గొప్పగా రాబోతా ఉంది. నువ్వు చేస్తున్న పనుల్లో గొప్ప ఆశీర్వాదాలు రాబోతా ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా, దయించి మీకు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. మాకు పని లేక కాదండి, మాకు ఖాళీ ఉండి ఏదో సరదాగా రావటం లేదండి. దేవుని మాటలు అద్భుతమైనవి, ఇది యథార్థమైనవి, సత్యమైనవి. మేమందరం కూడా మా జీవితాల్లో వాటిని ఆస్వాదించాం, అనుభవించాం. వాటికి సాక్షులుగా మీ ప్రాంతాలకు చెప్పడానికి వచ్చి ఉన్నాం. మీరు కూడా రక్షించబడాలి. ఇదిగో మరణం తర్వాత స్వర్గము నరకము అనే రెండు దారులు ఉంటాయి. మీరందరూ కూడా స్వర్గము అనగా పరలోకానికి దేవుడుండే చోటు అది. అక్కడికి మళ్ళీ మీరందరూ కూడా రావాలని ఆశతో మిమ్మల్ని ప్రేమించి ప్రాధేయపడుతూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారి లోక రక్షకుడిని అంగీకరించండి. ఆయనే పరమదేవుడు, ఆయనే మనందరి యొక్క సృష్టికర్త అని నమ్మి మీరు ఆయన విశ్వసించి ఆయన మార్గంలో నడవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇదిగో ప్రభు అయిన సేవకులు రాజాపులావు నుండి వచ్చినటువంటి సంఘము ఇర్మియా గారు, వారి సంఘం ద్వారా ఈ ప్రాంతంలో సువార్తను తెలియజేయడానికి మేమందరము వచ్చాం. దయించి ఇక్కడ ఉన్న సహోదరులు అందరం కూడా మా సాక్ష్యాలను మీకు తెలియజేస్తాం. ఆయనను అంగీకరించండి. దేవుణ్ణి అంగీకరించి మీరు కూడా ఇదిగో మావలే రక్షణ మార్గంలో నడవాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.